విశాఖ ఆర్డీఓ శ్రీలేఖ తీరుపై పాత్రికేయ సంఘాలు భగ్గుమన్నాయి. లేని అధికారాల్ని ప్రదర్శించి లీడర్కిచ్చిన నోటీసుల్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలని నినదించాయి. ఆమె అక్రమాల్ని బయట పెడితే బెదిరింపులకు పాల్పడతారా అంటూ ప్రశ్నించాయి. మాసిపోయిన చట్టాల్ని బయటకు తీసి అక్రమ నోటీసులిచ్చిన ఆర్డీఓ శ్రీలేఖపై జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలంటూ మహిళా జర్నలిస్టులు గొంతెత్తారు. విశాఖలోని ముదపాక భూముల వ్యవహారాల్లో చోటు చేసుకున్న అవకతవకలపై కథనాలు ప్రచురించిన లీడర్ దినపత్రికపై విశాఖ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీలేఖ కక్షపూరితంగా వ్యవహరించడాన్ని అంతా ముక్తకంఠంతో ఖండించారు. బుధవారం డాబా గార్డెన్స్లోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో వివిధ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మనభూమి పి సత్యనారాయణ పిలుపునిచ్చిన ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ జాప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో రద్దు చేసిన ఐపీసీ సెక్షన్ ప్రకారం పత్రికలకు ఆర్డీఓ నోటీసులు జారీ చేయడం గర్హనీయమన్నారు. ఈ విధంగా చేయడం పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత చట్టాలకు, రాజ్యాంగానికి పూర్తి విరుద్ధమని, వాటిని అవమానించిన ఆర్డీఓ శ్రీలేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్డీఓ శ్రీలేఖ అక్రమదారుల్లో ఉద్యోగంలోకి వచ్చినట్టు ఆరోపణలున్నాయని, వాటిపై న్యాయస్థానాల్లో కేసులున్నాయని గుర్తు చేశారు. వాటి తీర్పుల ఆధారంగానే ఆమె ఉద్యోగం ఆధారపడి ఉందని, ఈ విధమైన విచారణలు ఎదుర్కొంటున్న ఆమె అనైతిక నోటీసులు జారీ చేయడం క్షమార్హం కాదన్నారు. ఆమెపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగం సమగ్ర పరిశీలన లేకుండా గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన తప్పుడు నివేదికల ఆధారంగా ముదపాక భూములపై ముందుకు వెళ్లడం వల్లే అసలు సమస్య ఉత్పన్నమైందన్నారు. ప్రవీణ్ ప్రకాష్ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు దశపల్లా భూములపై 2 పత్రికల్లో కథనాలొస్తే అతను తమపై అనైతిక చర్యలకు ఉపక్రమించారని గుర్తు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ జర్నలిస్టులు చేసిన ఆందోళన ఫలితంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమస్యను పరిష్కరించారన్నారు. ఆర్డీఓ శ్రీలేఖ జారీ చేసిన అక్రమ నోటీసుల్ని తక్షణమే రద్దు చేసి ఆమెపై చర్యలు చేపట్టాలన్నారు. ఆమెను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మరో సీనియర్ జర్నలిస్ట్ లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ, పత్రికల్లో వచ్చిన వార్తలకు వివరణ, ఖండన ఇవ్వడానికి బదులు పలు సెక్షన్లు పెడతామని బెదిరిస్తూ నోటీసులు ఇవ్వడం గర్హనీయమన్నారు. బెదిరిస్తే భయపడిపోతామా అని పేర్కొన్నారు. ఇది ఒక్క లీడర్ పత్రిక సమస్య కాదని, ఇప్పుడు జర్నలిస్ట్ లోకం ఊరుకుంటే భవిష్యత్తులో మండల స్థాయి అధికారులు కూడా పత్రికల్ని బెదిరిస్తూ నోటీసులు, వారెంట్లు ఇచ్చే ప్రమాదకర పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. అందుకే దీనిపై జర్నలిస్టులంతా గట్టిగా గళమెత్తి పోరాడాలన్నారు. సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ నేత, ఈరోజు పత్రిక ఎడిటర్ బాలభాను మాట్లాడుతూ, పత్రికల చుట్టూ వారంట్ అనే ఫెన్సింగ్ వేయడానికి పాలకులు చేస్తున్న నీచ ప్రయత్నాల్ని జర్నలిస్టులంతా ఐక్యంగా ప్రతిఘటించాలన్నారు. లీడర్ పత్రికకు ఆర్డీఓ శ్రీలేఖ పంపిన నోటీసు మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛకు, ఆర్టికల్ 10 సమాచార హక్కు చట్టానికి పూర్తిగా విరుద్ధమని దుయ్యబట్టారు. ఆర్డీఓ శ్రీలేఖ రాజ్యాంగాన్ని చదువుకుని వ్యవహరించాలని సూచించారు.